అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎప్పుడైనా పుల్ల పుల్లగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. ఇందుకోసం మనం బాగా పండిన టమాటాలు తీసుకుందాం. ఈ పచ్చడి మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడైపోదు. ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చడి అందరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఈ పచ్చడి మనం రెడీ చేసుకోవచ్చు. టమాటా ముక్కల్లోకి మనం కొంచెం ఆయిల్, అదేవిధంగా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించిన ముక్కలన్నీ కూడా మనం కొంచెం చల్లార్చాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఎక్కువ టమాటాలు ఉన్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉండే ఈ పచ్చడి అందరూ కూడా ట్రై చేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. పోపు మాడిపోతే అస్సలు బాగోదు. అందుకోసమని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పోపు పెట్టేసుకుందాం. తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఈ విధంగా క్రష్ చేసి వేసుకున్నామంటే దాని ఫ్లేవర్ మరింత యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం వరకు ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మనకిక్కడ కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఒక 4 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్‌లోనే మనం స్టవ్ పెట్టేసుకోవాలి. లేకుంటే మాడిపోతుంది పోపు అంతా. అదేవిధంగా ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అంతే. ఈ విధంగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చడి అందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం టిఫిన్స్‌లోకి కూడా ఈ పచ్చడి రెడీ చేసుకొని వాడుకోవచ్చు.